వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ముందుగా ఒక వీడియో చూపిస్తా, చూడండి. సో వీడియో చూశారు కదా. ఇది మొన్న రాత్రి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన సంఘటన. ప్రశాంతంగా అక్కడ విద్యార్థులు ఆర్ఎస్ఎస్ శాఖ చేసుకుంటున్నారు. దీని మీద కొందరు దాడి చేశారు. విద్యార్థుల ముసుగులో నక్సలైట్లకు, జిహాడీలకు అడ్డాగా ఆంధ్ర యూనివర్సిటీ మారింది అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల ముసుగులో సాటి విద్యార్థులపై దాడులు చేయడం, హిందూ ధర్మాన్ని, దేశాన్ని అవహేళన చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నా కూడా యూనివర్సిటీ అధికారులకు చీమ కుట్టినట్టుగా కూడా లేదు. అన్యమత ప్రార్థనలు యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులు దగ్గరుండి జరిపించడం, సహాయ సహకారాలు అందించడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు శాఖపై దాడి జరగడం బట్టి చూస్తుంటే ఇది ఒక పథకం ప్రకారం యూనివర్సిటీ అధికారులు ప్రోత్సాహంతో మత విద్వేషాలు, హింసను ప్రోత్సహించే కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వీటిని అడ్డుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులకు తెలియజేస్తున్నాం. పరిస్థితులు చేయి దాటక ముందే ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ గా ఫోకస్ పెట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ దాడులు ఇంతటితో ఆగకుంటే జరిగే పరిణామాలకు యూనివర్సిటీ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆంధ్ర యూనివర్సిటీలోని కొందరు విద్యార్థులు అలాగే సామాన్య ప్రజలు హెచ్చరిస్తున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ఒక్క రూపాయి అయినా ఆర్ వాయిస్ చేయుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.